ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. దో యువర్ సిన్స్ ఆర్ లైక్ స్కార్లెట్, దే షెల్ బి యాజ్ వైట్ యాజ్ స్నో. దో దే ఆర్ రెడ్ లైక్ క్రిమ్సన్, దే షెల్ బి లైక్ ఊల్. ఐజయా చాప్టర్ 1:18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పాపములను మన అతిక్రమములను ఆయన తుడిచివేయగలడు. అవి ఎంత ఎర్రనివైనా, అది ఎంత భయంకరమైనవైనా సరే వాటిని ప్రభు తెల్లగా మార్చగలడు. ఈ రోజున బహుశా నీవు పాపములో ఉన్నావు అని, నీవు చెడు వ్యక్తిగా జీవించావని, నీవు ఏదో చెయ్యకూడని తప్పు చేసి ఉన్నావని అందరూ అసహించుకుంటున్నారేమో, నిన్ను మనిషిగా కూడా చూడడం లేదేమో, నిన్ను ద్వేషిస్తున్నారేమో. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కనికరపడుతున్నాడు. నీవు ఎంతటి చెడ్డవాడివైనా చెడ్డదానివైనా ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపములను తీసివేసి నీవు మరలా తలెత్తుకొని జీవించేలా చేయగలడు. పాపము చేత నిండిపోయిన నీ జీవితమును పరిశుద్ధముగా తెల్లగా ఆయన చేస్తాడు. తప్పు చేయని వారు, పాపం చేయని వారు ఈ లోకంలో ఎవరూ లేరండి. అందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా పాపము చేసే ఉంటారు. అయినా సరే ఎదుటివారు చిన్న మిస్టేక్ చేస్తే వారేదో పరిశుద్ధుల్లాగా వీరేదో పాపులుగా ఫీల్ అవుతారు. కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అని. ఆయనకు మన పాపములను బట్టి కోపం వచ్చినా దాన్ని బట్టి మనల్ని ఈ లోకస్తుల వలె శిక్షించక, అసహించుకోక, మన ఎడల జాలి చూపి మనము మంచిగా మారడానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశమును మనము వినియోగించుకోవాలి. లేఖనముల్లో మనం చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకున్నాడు. ఆ కుష్ఠరోగి మాటలు మనం గమనించగలిగితే ప్రభు అయిన యేసయ్యతో అంటున్నాడు, నీకు ఇష్టమైతే అని. అంటే అతను ఎంత బాధలో ఉన్నాడో, ఎంతో మందిని సహాయం అడిగి ఉండొచ్చో. అందరూ బహుశా తృణీకరించి ఇతన్ని చూడగానే అసహించుకొని దూరం వెళుతూ, నా దగ్గరికి రావద్దు, నీవు కుష్టివాడివి అని అతని హృదయాన్ని బహుగా గాయపరుచుండొచ్చు. అటువంటి వేదన, ఎంతో బాధ హృదయములో కృంగిపోతున్నాడు. వచ్చినటువంటి కుష్టి వ్యాధిని బట్టి కాకుండా జనులు అతన్ని చూసే విధానానికే సగం చచ్చిపోయి ఉంటాడు కదండి. ఈ రోజున బహుశా నీవు ఇటువంటి స్థితి గుండానే వెళ్తున్నావేమో. నీకొచ్చిన సమస్య ప్రక్కన పెడితే దానిని బట్టి, నీ ద్వారా జరిగిపోయినటువంటి తప్పును బట్టి మనుష్యులు అనే మాటలు నిన్ను గాయపరుస్తున్నాయేమో, నిన్ను కృంగదీస్తున్నాయేమో, నిన్ను ఆదరించి దగ్గరకు తీసుకుని ధైర్యము చెప్పాల్సింది పోయి నిన్ను గాయపరుస్తూ నిందిస్తున్నారేమో. ఆ రోజున కుష్టివాని పరిస్థితి అదేనండి. అందుకే అంటున్నాడు, నీకిష్టమైతే ప్రభువా అని. అందుకు యేసయ్య, నీవు కుష్టివాడివి, నా దగ్గరకు రావద్దు, నేను పరిశుద్ధుణ్ణి అని అన్నాడా?
లేదండి, నాకు ఇష్టమే అని చెప్పి ముట్టుకొని మరి స్వస్థతనిచ్చాడు. మనుషులు తృణీకరించినా దేవుడు తృణీకరించడు. ఆయన నీ పాపములను బట్టి నిన్ను దూరం పెట్టడు. నిన్ను దగ్గరికి తీసుకొని నీ పాపములను తొలగించి నిన్ను గొప్ప చేస్తాడు. నీవు క్రీస్తులో ఉంటే నీవు నూతన సృష్టివి. పాతవన్నీ గతించిపోయి సమస్తమును కూడా నూతన పరచబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఈ రోజున పాపము చేశావని, దోషము చేశావని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నట్లయితే, నీ పాపము తుడిచి వేయబడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీవు ఘనమైన వ్యక్తివిగా మార్చబడుటకు ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యమో చెయ్యడు. ఆయన నీ పాపములన్నిటినీ తెల్లగా మార్చబోతున్నాడు. మనుషులు క్షమించకపోవచ్చేమో గాని దేవుడు తప్పక క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడైనా ఆలస్యము చేయకుండా దేవుని చెంతకు రా. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీ పాపమును పరిహరిస్తాడు, నీకు నూతనమైన జీవితమును ప్రసాదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. మా పాపములను కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి అయా మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తానని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు ప్రభువా. అవును తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యము చెయ్యని దేవుడవు తండ్రి. మా పాపములన్నిటినీ తెల్లగా మారుస్తానంటున్నారయ్యా. అయా మనుషులు క్షమించకపోవచ్చు గాని మీరు క్షమించి అయా మమ్మల్ని కరుణిస్తారని, అయా నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభువా. వారికున్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి సమాధానమును వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. వారికున్న శారీరక బలహీనతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. వారి ఎముకలలో సత్తును బలాన్ని దయచేయండి ప్రభా. అయా మరణానికి దగ్గరై ప్రభా మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. అయా చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, భార్య భర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో, మరి తండ్రి గృహములో నెమ్మది లేక జీవిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నెమ్మదిని వారికి దయచేయండి, శాంతి సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. అయా ఒకరినొకరు అర్థం చేసుకునే మనసును వారికి దయచేయండి ప్రభా. ప్రతి అపవాది క్రియను లయపరచండి నా తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. చెడు స్నేహాలు అయా వాటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేక ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి రక్షణ దయచేయండి నా ప్రభా. అవునయ్యా మీ సువార్తకి లోబడక ఉంటున్న బిడ్డల హృదయాలను మీరే మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా కోర్టు సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును జరిగించండి ప్రభా. వారి పక్షముగా మీరుండండి నా ప్రభా. అయా విధవరాల పక్షముగా న్యాయము చేసే దేవుడవు తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయ్యా. మీరే ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యము వారి యొక్క దరికి చేరక ప్రభా మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, అయా ఎటువంటి తారతమ్యాలు లేని దేశముగా, అయా సమృద్ధితో నింపబడినటువంటి దేశముగా భారతదేశం పైన
మీ యొక్క కనుదృష్టి అయ్యా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టాజితాన్ని మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. అయ్యా వారు చేసే సువార్త పరిచర్య ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా కృప చూపించండి ప్రభా. అయ్యా మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో నలిగిపోతున్న బిడ్డల హృదయాలను తండ్రి అయ్యా వారికి ఉన్న భారం అంతటిని తొలగించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.